అని చెప్పి అసెంబ్లీలో గత 19 నెలల నుంచి మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రజల ఆకాంక్షల్ని, ప్రజల కోరికల్ని, ప్రజల అభిప్రాయాల్ని సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష పాత్ర కోసం, హోదా కోసం న్యాయ పోరాటం చేస్తూ అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ 4 పార్టీలు 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు ప్రజల గొంతుకు కానీ, ప్రజల ఆకాంక్షను కానీ ఏనాడు కూడా మాట్లాడకుండా తన సొంత రాజకీయాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే సంస్థగా ఈ 3 పార్టీలు కలిసారని ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం. లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతా చూసాం. సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించే ప్రభుత్వం ఇది ఒక్క ప్రభుత్వమే చూసాం. అదేవిధంగా మెడికల్ కళాశాలల్ని ప్రైవేటీకరణ చేసి పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పించే ప్రభుత్వం ఏదైనా చూసిందంటే ఈ ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే. నిరుద్యోగ భృతి, అదేవిధంగా అనేక అంశాలు, ఆడబిడ్డ నిధి, అనేక అంశాలు ఏదైతే పార్టీ మేనిఫెస్టో, మీ కూటమి మేనిఫెస్టో ఏదైతే పొందుపరుచుకుందో, మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పి ఏం వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు ఏమయ్యాయని చెప్పి నెరవేర్చవలసిన అవసరం కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి గుర్తు చేయడం కోసం ఈరోజు అసెంబ్లీకి వస్తే, ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే, గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా, నాకు విజ్ఞత ఉందా లేదా, నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు. వీళ్ళు చెబుతుంటారు గవర్నర్ ప్రసంగంలో మేము 19 నెలల నుంచి 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్తున్నారు. 7 శ్వేతపత్రాలు కాదు, మీరు రిలీజ్ చేయాల్సింది 19 నెలల్లో మీరు ఏమి చేశారు ప్రజలకు అనేది శ్వేతపత్రం మీరు చెప్పండి. మీరు వైట్ పేపర్ మీరు రిలీజ్ చేయండి తప్ప, అంతే తప్ప మేము 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేశామని చెప్పి మాయ మాటలు చెప్పకండి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి అబద్ధాలు ఆడుతున్నారంటే విచక్షణ లేకుండా, సిగ్గు లేకుండా అబద్ధాలు. ఇది అబద్ధం తెలుసుండి కూడా అబద్ధం మీద అబద్ధం, అబద్ధం మీద అబద్ధం చెప్తే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా? లేకపోతే మీ వ్యాపార అభివృద్ధి కోసం, మీ వ్యాపార భాగ్యస్వాముల కోసం మీరు పరిపాలన చేస్తున్నారా తప్ప ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిపాలన లేదు. అదేవిధంగా ప్రజలకు ఆకాంక్షగా అనుకునే పరిపాలన లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఏదైనా రాజ్యం నడుస్తుందంటే అది దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఈ దొంగల రాజ్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కూడా కుమ్మక్కయ్యి పంది కుక్కల్లాగా ఎవరు వాటా వాళ్ళు పీల్చుకున్నారో తప్ప ఈ రాష్ట్ర ప్రజల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి, అభివృద్ధి ఆలోచించట్లేదు. ఇప్పటికైనా సరే ఈ వచ్చే అసెంబ్లీ సమావేశంలో వీళ్ళు ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏ విధంగా దేనికి కేటాయిస్తారనేది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలించి చదివి తప్పకుండా దీని మీద పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. 20 నెలల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ, ప్రశ్నిస్తున్నటువంటి పార్టీ, ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపుతున్నటువంటి పార్టీ, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి పార్టీ ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఒక హక్కు. అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుంది అనేటటువంటి ఇంగితం లేకుండా, జ్ఞానం లేకుండా తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ, తప్పులు, దాడులు, పాపాల పార్టీగా
చిట్ట చివరికి దేవుణ్ణి కూడా మోసం చేసేటటువంటి మోసగాళ్ల పార్టీగా మార్చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానాన్ని దోచేసి మాట్లాడినటువంటి వారి మీద దాడులు చేసి వారి యొక్క పబ్బం గడుపుకుంటున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే వీటి మీద చర్చ జరుగుతుంది. ఎప్పుడన్నా చూసామా ఈ గూండాలు, తెలుగుదేశం గూండాలు డైరెక్ట్గా మంత్రుల ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేస్తున్నారు? చూసామా గతంలో ఎప్పుడన్నా? తెలుగుదేశం పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క నాయకుడి ఇంటి మీద దాడి జరిగిందా? ప్రొటెస్ట్ చేస్తే దాడన్నారు. ఏకంగా ఇవాళ మంత్రుల ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ కుటుంబాల మీద దాడి, పెట్రోల్ బాంబులు వేసి ఇళ్లని కాల్బెట్టేస్తున్నారు, డైరెక్ట్గా కార్లని కాల్బెట్టేస్తున్నారు. వీటి మీద చర్చ జరగొద్దా? ఏమన్నా మాట్లాడితే ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి సమయాన్ని మాజీ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకుడికి ఇస్తామంటున్నారు. కొంచెమన్నా బుద్ధి ఉందా? జ్ఞానం ఉందా? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు గెలిచింది. మరి 11 మంది 11 నియోజకవర్గాల గురించి మాట్లాడుకుంటే మిగిలిన 164 నియోజకవర్గాల గురించి అసెంబ్లీలో ఎవరు చర్చించాలి? ఎవరు మాట్లాడాలి? ఆ ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేయాలి? ఆ ప్రజా సమస్యలపై ఎవరు పోరాటం చేయాలి? వారి కేటాయింపులపై ఎవరు ప్రశ్నించాలి? వారికి జరుగుతున్నటువంటి అన్యాయాలపై, అక్రమ కేసులపై ఎవరు నిలదీయాలి? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వర్యులు ప్రతిపక్ష నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలంటే హక్కుగా సమయం కావాలా? మీరిచ్చే 1 నిమిషం 2 నిమిషాల కోసం ఆ అసెంబ్లీలోకి వెళ్ళి ఈ ప్రజల పక్షాన పోరాటం చేసే అవకాశం లేదు అని పదే పదే చెప్పిన ఈ మొద్దు ప్రభుత్వం, ఈ అరాచక ప్రభుత్వం, ఈ నియంత పోకడల్ని ఎంచుకున్నటువంటి ప్రభుత్వం పిఏసీ చైర్మన్నే కొట్టేసింది. చరిత్రలో లేదు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి పిఏసీ చైర్మన్ కొట్టేసినటువంటి గనుడు పవన్ కళ్యాణ్ గారు, ఇచ్చినటువంటి గనుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో పరిపాలన పడగేసింది. పాపాల కుప్పగా ఈ రాష్ట్రం మారిపోతుంది. ఆంధ్ర అంటే అప్పులు అనే విధంగా 3,20,000 కోట్ల రూపాయల అప్పులు. ఏం పగలు తీశారు? ఏం అభివృద్ధి చేశారు? ఏమి కంపెనీలు తెచ్చారు? దేని మీద ఖర్చు చేశారు? చెప్పలేరు. జీతాలు పడకేశాయి. రిటైర్మెంట్లు 2029లో డబ్బులు ఇస్తామంటారు. ఉద్యోగాల ఖాళీల్ని భర్తీ చేయరు. గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి వసతులు మెరుగుపడవు. విద్యారంగానికి కేటాయింపులు లేవు. రాయలసీమ ఎత్తిపోతల్ని తాకట్టు పెట్టేశారు పక్క రాష్ట్రానికి. వీటన్నిటి మీద చర్చ జరగొద్దా? ఇవన్నీ కావాలంటే హక్కుగా ప్రతిపక్ష హోదా కావాలి. ఇవన్నీ చర్చ జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత సమయం కావాలి. అది ఇవ్వమని డిమాండ్ చేశాం. గౌరవ గవర్నర్ గారు ప్రసంగం చదువుతూ పోతున్నాడు. తెలుగుదేశం స్క్రిప్ట్ ఇస్తుంది, వాళ్ళు చదువుతూ పోతారు. వీళ్ళు దోచుకుంటుంటారు, దొంగతనాలు చేస్తారు, లూటీ చేస్తారు. ₹1 పావలాకి ఎకరాల భూముల్ని కట్టబెట్టేస్తారు. గీతం యూనివర్సిటీకి రెజల్యూషన్ లేకుండా 50 ఎకరాలు కట్టబెట్టేస్తారు. ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి 100 ఎకరాలు కేటాయించేస్తారు. వీటి మీద మాత్రం చర్చ జరపరు. అసెంబ్లీకి వస్తే జరుగుతుంది కాబట్టి చర్చ, రాకుండా దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం. శాసన మండలికి వస్తున్నారు, శాసనసభకు ఎందుకు రారంటున్నారు. శాసన మండలికి ప్రతిపక్ష నాయకుడు రాగలుగుతాడా? ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే ప్రజలకు రీచ్ అవుతుంది, ప్రభుత్వాలకు రీచ్ అవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రజలందరికీ తెలుస్తాయి. ఇది తెలవకుండా చేయడమే ఈ దుర్మార్గపు పరిపాలనకి అవసరం. కాబట్టి చంద్రబాబు నాయుడు ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ ద్వారా మరొకసారి డిమాండ్ చేస్తున్నాం, ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీ హక్కు. ఎక్కడా రాసిలేదు ఇవ్వకూడదు అని, ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ. గత 20 నెలల నుంచి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ. ఇంకో పార్టీయే లేదు. ఇంకెవరికి ఇస్తారు ప్రతిపక్ష పార్టీ? పోనీ మీరేమన్నా దాని నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం తీసుకోండి ప్రతిపక్ష పార్టీ హోదాని, జనసేన తీసుకోండి. ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్యం నిలబడుతుందా? ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలని నిలిపివేసి తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్. గవర్నర్ స్పీచ్ చూస్తే మొత్తం
అబద్ధాల పుట్టగా ఈరోజు 30 పేజీలు గవర్నర్ ప్రసంగాన్ని తయారు చేసి ఈరోజు భారత రాజ్యాంగం చేత నియమించబడ్డ గవర్నర్తోనే అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా పలికిచ్చేటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్ర అసెంబ్లీలో మనం చూస్తూ ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం, ప్రతిపక్ష హోదా ఇవ్వరు, మీరు ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని నడుపుతూ మళ్ళీ పిఏసీ మీరే తీసుకొని మళ్ళీ ఈ రకంగా అపోజిషన్ లీడర్కి అపోజిషన్ ఇవ్వకుండా కూడా మీరు ప్రజల యొక్క ఆకాంక్షల్ని మీరు ఇచ్చిన హామీల్ని అడగడానికి ఎవరిని లేకుండా చేసుకునే కార్యక్రమం ఈరోజు మీరు చేస్తూ ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, 3,20,000 కోట్ల అప్పులు తెచ్చారు ఈ 20 నెలల్లో. 3,20,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి పోయినాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ప్రజల జేబుల్లోకి ఎంత వచ్చినాయి మీరు లెక్క చెప్పండి. గత ప్రభుత్వంలో 2,72,000 కోట్లు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వచ్చినాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు ధైర్యంగా మేము తెచ్చిన అప్పు 3 లక్షల కోట్లు అయితే 2,72,000 కోట్లు డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి పోయినాయని చెప్పేది మేము గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు 20 నెలల్లోనే 3,20,000 కోట్లు అప్పు తెస్తే ఎవరి జేబుల్లోకి పోయినాయి అనేది కూడా మీరు గవర్నర్ చేత చెప్పించుంటే బాగుండదని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మహిళలు మోసం చేశారు. మహిళలకు ఇస్తానన్నది 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి ఇస్తానన్న మీరు 1,500 రూపాయలు నెలకి ఇచ్చారని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా విద్యార్థులకి 2 సంవత్సరాలు కావస్తున్నా నిరుద్యోగ భృతి అని చెప్పి వాళ్ళు నెట్ట నిలువున రెండోసారి ముంచిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ పెన్షన్ల విషయంలోకి వచ్చినప్పుడు కూడా దాదాపు 5 లక్షల పెన్షన్లు కోత పెట్టి 20 నెలల్లో ఒక్క పెన్షన్ కొత్త పెన్షన్ తీసుకొచ్చి మీరు ఇచ్చారా ఈ 3,20,000 కోట్లు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ విధంగా అన్ని రంగాల్ని వ్యవసాయ రంగం అయితే అసలు చెప్పుకునే పరిస్థితే లేదు. రైతులు వ్యవసాయాన్ని మానేసి హలో లక్ష్మణ అని పట్టణాలకు వలసలు పోయే పరిస్థితి ఈ 20 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. మనం రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు, సచివాలయాలు నిర్వీర్యం చేశారు, గ్రామ వ్యవస్థలు పూర్తిగా అశ్వాసం అయిపోయి ఈరోజు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీరు ప్రతిపక్షం లేకుండా చేసి వాళ్ళ వాదన బయటికి రాకుండా చేసి ప్రజల యొక్క ఆకాంక్షలను బయటికి రాకుండా చేసి మీరు ఈరోజు ఈ 3 ఏళ్ళు పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. రేపు వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మిమ్మల్ని ముగ్గురిని మడతపెట్టి బంగాళాఖాతంలో వేసే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇంకా మీరు భూముల కేటాయింపులకు వస్తే అసలు నిన్న మేము అడుగుతా ఉన్నాం, ఎక్కడైతే వైజాగ్లో 54 ఎకరాలు కబ్జా పెట్టారు, ఆక్యుపై చేసింది ఒక విద్యాసంస్థ అని చెప్పి గత ప్రభుత్వంలో వాటిని వెలికి తీస్తే ఎంపీ ఆ విద్యాసంస్థల అధినేత ఏం పేరు పెట్టాడు, మేము 1,000 కోట్ల రూపాయల భూమి మాత్రమే ఆక్యుపై చేసాం, దాని విలువ 5,000 కోట్లు కాదని చెప్తున్నాడు. అంటే 1,000 కోట్ల రూపాయల భూములు ఆక్యుపై చేయడానికి మీకు ఏమైనా హక్కు వచ్చిందా? మీరు ఏమైనా పిల్లలకి వైద్యం కానీ విద్య కానీ ఫ్రీగా చెప్తా ఉన్నారా? లక్షల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు మీ విద్యాసంస్థల ద్వారా. అలాంటి మీరు 54 ఎకరాలు మేము ఆధీనంలో కబ్జా పెట్టాం, మేము ఆక్యుపై చేసామని చెప్పి మీరే స్వయంగా ప్రకటిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదని అడుగుతా ఉన్నా. మీ కుటుంబానికి ఎన్ని వేల ఎకరాల భూదాహం ఉంది, ఎన్ని వేల ఎకరాలు దారదత్తం చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రేపటి నుంచి అసెంబ్లీలో మీరు రానికపోయినా, మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కౌన్సిల్లో మాత్రం ఏ మంత్రిని ఏ శాఖని వదిలిపెట్టే పని లేదు. రేపటి నుంచి జరగబోయే ప్రతిరోజు ఈ బడ్జెట్లో మీరు ఏదైతే చెప్పారో అవన్నీ అబద్ధాలను మేము నిరూపిస్తాం. ప్రజలు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం. గతంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, గతంలో ప్రజలకు ఏం మేలు జరిగింది, ఇప్పుడు ఏం మేలు జరిగింది అనేది మొత్తం కూడా ఈ రాబోయే 21 రోజు 22 రోజుల్లో జరిగే అసెంబ్లీ సెషన్స్లో కౌన్సిల్లో ఎండగట్టి మీ ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెడతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో 140 కోట్ల మంది కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ విషయంలో ఈ దుర్మార్గులు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి దుర్మార్గాన్ని, తప్పుడు ప్రసారాన్ని సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్టు ద్వారాగా ఏ విధమైనటువంటి కల్తీ జరగలేదు, గొడ్డు కొవ్వు కలలేదు, పంది కొవ్వు కలలేదు, చేప కొవ్వు కలలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దీనిని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మా యొక్క మాజీ మంత్రుల మీద, ఇళ్లల మీద, వాహనాల మీద దాడులు చేయడం జరిగింది. చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో దళితులు ప్రశ్నిస్తుంటే దళితులను చంపేస్తున్నారు, బీసీలు ప్రశ్నిస్తుంటే బీసీలు చంపేస్తున్నారు. అదే సందర్భంలో మాజీ మంత్రులు మీరేసినటువంటి తప్పుడు ప్రసారాన్ని ఖండిస్తుంటే
మీరు ఉసుగొల్పినటువంటి కార్యకర్తల ద్వారాగా వారిని ధ్వంసం చేస్తున్నారు. ఎన్నాటి మీద కూడా మొన్న ఢిల్లీలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. తొందరలోనే ఇవన్నీ వస్తాయి, మీ రంగాన్ని బయట పెడతాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా ఈ లడ్డూ విషయంలో చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మానుకోండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మిమ్మల్ని తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు మరి అనేక అంశాల మీద అసెంబ్లీలో మాట్లాడటానికి మీరు అవకాశం ఇస్తే భయమా మీకు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. మీరు అవకాశం ఇవ్వండి, అవకాశం ఇచ్చిన దాని మీద మా నాయకుడు నిలదీస్తాడు, దానికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, అదే సందర్భంలో ఏదైతే మీరు దాడులు చేస్తున్నారో, ఏదైతే మీరు అకృత్యాలు చేస్తున్నారో, ఏదైతే మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదు, చిన్నారుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకి మీరు ఖండనివ్వట్లేదు, దీని మీద త్వరలోనే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, తగిన గుణపాఠం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ, ఏమైనప్పటికీ రేపటి నుంచి శాసన మండలిలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా మేమందరం కూడా ప్రతి విషయం మీద నిలదీస్తాం, ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం, మేము అడిగే ప్రశ్నలకి మీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. నేను కొత్తగా చెప్పాను కదా. అందరికీ నమస్కారం. ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం చూసి వచ్చాం. కేవలం కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళు చెప్పింది స్క్రిప్ట్ చదవడం తప్ప గవర్నర్ గారు తన ప్రసంగంలో ఇది వాస్తవమా ఇది అవాస్తవమా అని కూడా ఆలోచన చేయకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన స్క్రిప్టును చదవడం తప్ప వేరే ఏమీ చేయలేదు. నేను సూటిగా మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, మీరు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ పోతూ ఉన్నారు. అలాగే గవర్నర్ స్పీచ్ను కూడా మీ కబ్జాలోకి తీసుకున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగంలో సూపర్ 6 అమలు చేసామని చెప్తారు. ఎక్కడ అమలు చేశారు మీరు? ఒక్కటంటే ఒక్కటి త్రికరణ శుద్ధిగా కరెక్ట్గా అమలు చేసింది పోయారా? నిరుద్యోగ భృతి ఇచ్చారా మీరు? ఏది చేశారు? మహిళలకు చెప్పిన వాగ్దానాలని చేశారా? అన్నీ చేసుకుంటూ పోతూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి దుర్మార్గపు రాజ్యాంగం ఎక్కడ నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పక తప్పదు. తనకు కావలసిన వ్యక్తులతోనే తనకు చెప్పినదే కావాలి తప్ప ఎవరు మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడి చేయడం తప్ప మీరు ఏమీ చేయలేకపోతూ ఉన్నారు. దాడి చేసిన వ్యక్తి 2 మాటలు అంటే వాళ్ళని తీసుకొని పోయి సెంట్రల్ జైల్లో పెడతారు. దాడి కాబడిన వ్యక్తిని, దాడి చేసే వ్యక్తులను మీరేం చేస్తూ ఉన్నారు? స్టేషన్ బెయిల్ తీసి బయటికి పంపిస్తారా? ఇది మీరు చేసే రాజ్యాంగమా? ఇది మీరు ప్రజలకు ఇచ్చే మెసేజా? ఏ రకంగా చేస్తూ ఉన్నారు మీరు? ఒక్క రోజులో 32 కేసులు పెడతారా? ఒకే దాని మీద రిపీటెడ్గా కేసులు పెట్టుకుంటూ పోతారా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు నిర్వీర్యం చేసింది వాస్తవం కాదా? తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్గా 4 వాల్స్ మధ్యలో నేను చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఆపిచ్చాను అని చెప్తారు. సిగ్గు వేయలేదా మీకు? ఎంత హీనంగా చేస్తూ ఉన్నారు. రైతులను కూడా మోసం చేస్తూ ఉన్నారు. ఎంతో అవసరమైనటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను మీరు అభాసు పాలు చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు 70% 80% క్లియర్ అయిన దాన్ని మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఉంది అని చెప్పేసి ఆ వాదనలు నిరూపించకుండా దాన్ని పక్కన పడేస్తారా? మళ్ళీ మీరు నిస్సెగ్గుగా 22 టీఎంసీలు అవసరమే అని చెబుతారా? 2 లక్షల పైచీలకు ఎకరాలు అవుతా ఉంటే మీకు కనపడలేదా? రైతుల గోడు వినపడడం లేదా మీకు? కేవలం దోచుకోవడం తప్ప మీరు ఏమీ చేయలేదా? ఈ గవర్నర్ గారి ప్రసంగంలోనే మాకు అర్థమవుతా ఉంది రాబోయే బడ్జెట్ ఎంత నిస్సారంగా ఉంటుంది అనే దానికి క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎవరికైనా మేలు జరిగిందా? పేద ప్రజలకు మేలు జరిగిందా? ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ మీరు చేయడం జరిగిందా? పీపీ విధానంలో అన్నిటినీ ధారదత్తం చేయడం,
మీకు కావాల్సిన వ్యక్తులకు ఇవ్వడం తప్ప మీరు ఏమన్నా ప్రజలకు మంచి చేయడం పోయారా? ఈ బడ్జెట్లో జరిగినటువంటి రాబోయే బడ్జెట్లో 14వ తేదీ బడ్జెట్ సబ్మిట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో కూలంకుషంగా వివరాత్మకంగా మేము దాన్ని చదివి దాంట్లో ఉండే వాటినన్నింటినీ మా కౌన్సిల్లో వివరంగా పోరాడతాము. మీరు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే టైం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి. అన్ని రకాలుగా మీరు తొక్కుతూ ఉన్నారు, రాక్షస రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు చెప్పేసి మేము ఈ బడ్జెట్ను ఈ కౌన్సిల్లో ఎదుర్కొని దానికి ధీటుగా మేము సమాధానం చెప్తామని చెప్పి తెలుపుతాం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి అంటే రాయలసీమ ప్రజల్ని దగా చేస్తూ తెలంగాణకి అప్పచెప్పిన సీఎం గారిని ఏమనాలి అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి కానీ దానికి ఒకే ఒక్క నాయకుడు దానికి సపోర్ట్ చేయడం అంటే ఆ రోజు వైఎస్ఆర్ గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కుటుంబం మాత్రమే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకి హెడ్ రెగ్యులేటర్కి నిజంగా సేవ చేసిందని నమ్మాలి. కానీ ఈరోజు చూస్తే కన్నా మన గవర్నర్ గారి ప్రసంగం ఏదో చిలక పలుకులు అంటే అటు నుంచి ఏమొచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి ఉమ్మడి నుంచి అదే పలుకుతున్నారు. ఏమో అన్ని 3 లక్షల కోట్ల అప్పులు అయింది కదా, అది ఏమైంది? ఎవరు సమాధానం చెప్పడం లేదు. ఇక చూస్తే కనుక అన్ని విధాలు ఏమేమి హామీలు ఇచ్చారో అన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చిన పరిస్థితి. దాన్ని అడుగుతారేమో అని ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీకి ఇది చేసుకున్న ఒక పద్ధతి. ఈరోజు ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్ అంటూ మామూలు ప్రజలను దగా చేస్తున్నారు. ఎందుకంటే పీపీపీ మోడల్లో ఏముంది, ప్రజలు అంటే ప్రభుత్వ సొమ్ముని పేదవాడికి ప్రైవేట్ వాడికి దోచిపెట్టడం. కానీ ఈరోజు చూస్తే కన్నా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ ఉంది, లేదా గాంధీ హాస్పిటల్ ఉంది, ఉచిత వైద్యం, అలాగే సీట్లు ఉచితం, లేదా 10-15 వేల రూపాయలు ఫీజు ఉంటుంది. కానీ అదే ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు, ఎంబీబీఎస్కి 1 కోటి, ఎంఎస్కి 1 కోటి, అలాగే సూర్యశ్రీకి 1 కోటి, కోట్ల రూపాయలు ఎంతమంది ప్రజలు పెట్టుకోగలరు? ఈవెన్ మిడిల్ క్లాస్ చాలామంది టీచర్స్, అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక ఇంట్లో ఒకని డాక్టర్ చేసుకున్న కోరిక ఉంటుంది. దానికి ఈరోజు కొట్టేయడం జరిగింది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా అంటే ఈ అసమానతలు పెరుగుతాయి. అంటే ఉండు ఆ 5% ఎవరు అప్పర్ లెవెల్లో ఉంటారు వాళ్ళే పిల్లలే డాక్టర్ ఇంజనీర్ అవుతారు, కానీ మామూలు డాక్టర్ ఇంజనీర్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కొంచెం మసిపూసి మారేడుగా చేస్తున్నారు. కానీ ఆయన పట్టు వీడకుండా చేయడం చాలా దారుణం, మామూలు ప్రజలకు జరిగే పెద్ద అన్యాయం అని ఈరోజు నేను నొక్కి కానిస్తున్నాను. అలాగే ఈరోజు ఒక కార్పొరేట్ వైద్యం మామూలు ప్రజలకి ఒక పైసా ఖర్చు లేని నాణ్యమైన వైద్యం కార్పొరేట్ హాస్పిటల్లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కల్పిస్తే ఆరోగ్య పేరుతో ఈరోజు దాన్ని పక్కన పెట్టారు. 3,000 కోట్ల పైన ఈరోజు బకాయిలు ఉన్నాయి, అడిగితే సమాధానాలు లేవు. కానీ స్వయాన ఈరోజు బీదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదు. అంటే ఎంతో హార్ట్ ఆపరేషన్ అయితే కిడ్నీ ఆపరేషన్ అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మూలపడి ప్రైవేట్ హాస్పిటల్ పక్కన నెట్టేసి డబ్బులు కలెక్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం దానికి శుభ్రంగా పట్టించుకోలేదు. అది అలా పెండింగ్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మేము ఇన్సూరెన్స్కి ఇస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ అంటే 50% క్లెయిమ్ రేటు ఉంటుంది. కాబట్టి అన్ని విధాల మామూలు ప్రజలకి, పేద ప్రజలకి అన్యాయం చేస్తుంది ఈ కుటుంబ ప్రభుత్వాన్ని గట్టిగా చెప్తున్నా. తప్పకుండా రేపు కౌన్సిల్ రేపటి నుంచి ప్రతి విషయం మీద మేము నిర్దేశిస్తాం. తప్పకుండా సంగతి తేల్చుకుంటామని మనం చేస్తాం. అందరికీ నమస్కారములు. ఈరోజు అన్ని రంగాల్లో కూడా ఈ కుటుంబ ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా శాంతి భద్రతలను పరిశీలించినట్లయితే ఈ శాంతి భద్రతల్లో మాజీ మంత్రివర్యుల ఇళ్ల మీదకే దాడి చేయడం అనేది ఎప్పుడు కూడా ఇంతకుముందు గవర్నమెంట్లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎప్పుడు కూడా జరగలేదు. ఇంటి మీద దూరి లోపలుగా పెట్రోల్ బాంబులు వేయడము, తర్వాత ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా పగలగొట్టడం, ఇవన్నీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఇది చాలా తప్పని మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తులకు కూడా ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇప్పుడైనా కూడా ఇవ్వాలి. ఏమాత్రం పిఆర్సీ వేయలేదు, తర్వాత ఐఆర్ లేదు, తర్వాత 4 డిఏలు ఉంటే 4 డిఏలు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఉద్యోగస్తులంతా కూడా చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఈ కుటుంబ ప్రభుత్వం వస్తానే ఏదో
చేస్తుంది అనేటటువంటి నమ్మకంతో ఉద్యోగస్తులందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసినారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా చాలా తిరుగుబాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే నిరుద్యోగులు వేలాది మంది, లక్షలాది మంది నిరుద్యోగులంతా కూడా 3,000 భృతి వస్తుందని ఉన్నారు. అటు భృతి లేదు, ఇటు ఉద్యోగాలు లేవు. వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందికరంగా, చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు రైతుల పరిస్థితి తీసుకుంటే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. అసలు గిట్టుబాటు ధరలు లేక రైతులందరూ కూడా తాము పండించినటువంటి పంటలన్నీ కూడా ఎక్కడంటే అక్కడ కింద వేసి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఈరోజు మామిడి తీసుకో, తర్వాత నిమ్మ తీసుకో, తర్వాత అనేక పంటలు వాళ్ళు దిగుబడి, ఏ పంట కూడా దిగుబడి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీటిని అన్నిటిని కూడా మేము రేపు మండలిలో ప్రశ్నిస్తాము. తప్పనిసరిగా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచేట్టుగా చేసి అందరికీ కూడా న్యాయం జరిగేట్టుగా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తాం.